మేడారం జాతరకు పోతే తల్లికి ఎత్తు బెల్లం సమర్పిస్తారు. అట్లనే తల్లులకు చీరలు జాకెట్ ముక్కలు సుతా ఇచ్చుకుంటారు. అట్లనే ఎమ్లాడ రాజన్న దర్శనం చేసుకున్నాక బద్ది పోషమ్మకు మొక్కుతారు. ఆడికి పోతప్పుడు సుతా తల్లికి ఓ చీర ఓ జాకెట్ ముక్క పట్టుకోపోతారు. ఎల్లవ తల్లైనా మైసమ్మకు మొక్కుకున్నా ఇంకే అమ్మవారికైనా చీరలు పెడుతుంటారు మహిళలు. అట్లనే ఇక బ్రహ్మోత్సవాలప్పుడు సర్కారోళ్ళు అమ్మవారికి స్వామివారికి పట్టుబట్టలు పట్టుకోబోతుంటారు. అట్లనే గీళ్ళు సుతా 10 కాదు 20 కాదు 108 మీటర్ల చుండ్రి గదేనుల్లా చీరను ఊరేగింపుగా తీసుకుపోతున్నారు భక్తులు. సీతమ్మకు సమర్పిస్తారట. కానీ మనతన కాదు, నేపాల్లా సీతమ్మ పుట్టిన జనక్పూర్లా 6 రోజులు వివాహ పంచమి ఉత్సవాలు చేస్తారు. అంటే సీతారాముల కళ్యాణం చేస్తారన్నట్టు. హగో గా సంబురాలకు గుజరాత్ రాష్ట్రం సూరత్ కెళ్ళి ఇంత పెద్ద చీరను పట్టుకుపోయినరు. ముంగట ఇల్లు కలశం పూలు పండ్లు నెత్తిన పెట్టుకొని నడుస్తుంటే వెనక మరల అక్కలు ఆళ్ళెనక అన్నలు చీరను మోసుకుపోతున్నారు. ఇంకో దిక్కు అయోధ్య నుంచి 500 మంది భక్తులు రామయ్యను తీసుకొచ్చిండ్రు ఇట్లా ఊరేగింపుతోని. ఇక జానకి మాత గుడికి పోయి చీరను సమర్పించిండ్రు. రాములోరి లగ్గం చేస్తానికి 40 మంది అయ్యవార్లు తిరుపతి నుంచి పోయిర్రట. జనక్పూర్ గోడల మీద రామాయణం ఎరికేస్తట్టు బొమ్మలేస్తున్నారు. అటు ప్యాలెస్లు గుడులన్నీ రంగురంగుల బుగ్గలతోని షింగారిచ్చిండ్రు. పతేడు ఇట్లా సీతమ్మ లగ్గానికి కానుకలు సమర్పించి భక్తిని సాటుకుంటారన్నట్టు. అందాక అందరు పోలేరు కాబట్టి తీన్మార్ల చూపిస్తున్నాం.